హే గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో నేను 2023లో చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనమాట. బీట్ స్కిన్ కేర్, బీట్ మేకప్. సో ఇయర్ ఎండ్ అయిపోతుంది కదా, సో నేను అనుకున్నాను లెట్స్ మేక్ ఏ వీడియో అన్ని 2023లో తీసుకున్నవన్నీ విచ్ వర్క్ ఫర్ మీ. నాకు ఏవైతే చాలా నచ్చాయో అవన్నీ ఒక కేటగిరీగా చేసి దాని వీడియో చేద్దాం అనుకున్నాను. సో దిస్ వీడియో ఇస్ గోనా బీ ఆల్ అబౌట్ మై ఫేవరెట్స్ ఆఫ్ 2023. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ స్కిన్ కేర్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డాట్ కి సన్ స్క్రీన్ అనమాట. ఓ మై గాడ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ స్క్రీన్స్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్, ఎస్పెషల్లీ ఫర్ ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ టైప్స్ వాళ్ళకి. కొంచెం ప్రైజీయే, బట్ మనం పే చేసే ప్రైస్కి చాలా వర్త్ అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది స్కిన్ మీద. సో నేను ఈ వీడియోలో స్వాచెస్ ఏం చూపించట్లేదు, ఎందుకంటే నేను చూపించే ప్రతి ప్రోడక్ట్ నేను ఇంతకుముందు హాల్ వీడియోస్లో కానీ మేకప్ వీడియోస్లో కానీ చూపించినవి. సో నేను జస్ట్ ప్రోడక్ట్సే చూపిస్తున్నాను అండ్ దాని డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో నేను స్వాచెస్ ఏం చూపించట్లేదు. సో ఇది వచ్చేసి వాటర్ మెలన్ వేరియంట్. దీంట్లో మళ్ళీ విటమిన్ సి వేరియంట్స్ అవి వస్తాయి, కానీ అవి అంతగా నచ్చలేదు నాకు. ఈ వాటర్ మెలన్ వేరియంట్ అయితే చాలా నచ్చింది. సో సన్ స్క్రీన్లో దిస్ ఇస్ గోనా బీ మై ఫేవరెట్. సో నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ ఆల్మోస్ట్ అన్ని డాట్ అండ్ కీ కవర్ చేశాయన్నమాట. టోనర్ కూడా నేను వాళ్ళ మినీ వేరియంట్ తీసుకోలేదు యాక్చువల్లీ. దిస్ వాజ్ అ ఫ్రీ బీ ఫర్ ద నైకా పర్చేజెస్. డాట్ అండ్ కి పర్చేసెస్కి. అండ్ ఓ మై గాడ్, దిస్ టోనర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ టోనర్స్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్. చాలా ఇది కూడా అగైన్ వాటర్ మెలన్ కాంబినేషన్దే. ఇది వచ్చేసి కుకుంబర్ అండ్ గ్లైకాలిక్ టోనర్ అనమాట. సో కొంచెం చిల్ ఎఫెక్ట్ ఇస్తుంది ఈ టోనర్ వచ్చేసి. అండ్ 2 బాటిల్స్ దొరికాయి. సో కరెంట్లీ ఇదే యూజ్ చేస్తున్నాను. బట్ ఇఫ్ ఐ యూజ్ సమ్ టోనర్ ఆర్ మీకు ఏదైనా టోనర్ సజెస్ట్ చేస్తాను అంటే గో ఫర్ దిస్ వాటర్ మెలన్ టోనర్ ఫ్రమ్ డాట్ అండ్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ కూడా అగైన్ మళ్ళీ డాట్ అండ్ కీదే. నేను ఇయర్ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు యూజ్ చేస్తూనే ఉన్నాను. ఐ థింక్ నేను అరౌండ్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను ఇది యూజ్ చేయడం. నేను ఇప్పటివరకు అదే యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ త్రూ మై సెకండ్ బాటిల్. సో ఇది రీస్టాక్ పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సీసా క్లామింగ్ బ్లిమిష్ క్లియరింగ్ ఫేస్ వాష్. అగైన్ ఇందాక చూపించిన రెండు వచ్చేసి వాటర్ మెలన్ రేంజ్, బట్ ఇది వచ్చేసి సాలిసిలిక్ అండ్ గ్రీన్ టీ రేంజ్ అనమాట. ఇది వచ్చేసి ఫేస్ వాష్ ఫేస్ వాష్ వచ్చేసి చాలా జెల్ టైప్ అండ్ చాలా జెంటల్గా ఉంటుంది అనమాట. స్కిన్ ఎక్కువ హార్ష్గా ఉండదు స్కిన్ మీద. మీరు ఎంత రబ్ చేసినా చాలా జెంటల్గా ఉంటుంది స్కిన్ మీద. దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్. అండ్ నేను యూజ్ చేసిన తర్వాత నుంచి నా స్కిన్ కొంచెం నాకు ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉంటుంది. సో కొంచెం ఓకే, రెడ్యూస్ అవ్వడం కాదు, బట్ ఎక్కువ పెరగడం అయితే లేదు బ్లాక్ హెడ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ దిస్. అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది యాజ్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మాస్క్లో ద ఓజీ మీకు చాలామంది యూజ్ చేసి ఉంటారు, బట్ నేను ఇది రీసెంట్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫేస్ మాస్క్, క్లే ఫేస్ మాస్క్. ఇది వచ్చేసి హిమాలయ నీమ్ ఫేస్ మాస్క్ అనమాట. దిస్ వర్క్ సో గుడ్ ఆన్ మై స్కిన్. నేను ఎప్పుడు ఇది అప్లై చేసి ఫేస్ వాష్ చేసిన ఒక కైండ్ ఆఫ్ గ్లో ఇస్తుంది ఫేస్లో. అందుకే అండ్ నీమ్ అనేది నా స్కిన్కి బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ టైం నేను ఏ మాస్క్ చూసినా ఐ గో ఫర్ నీమ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లే మాస్క్. అండ్ ఇది చాలా అఫోర్డబుల్ కూడా. ఈ పెద్ద ట్యూబ్ నేను దిస్ రీటైల్స్ ఫర్ 160, బట్ ఐ థింక్ మీకు స్కేల్లో ఇది 120 సంథింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీ ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఈ స్కిన్. అండ్ ఆయిల్ అబ్జర్వ్ చేసి ఏమన్నా స్కిన్లో ఏమైనా డర్ట్ ఉన్నా కూడా మొత్తం ప్యూరిఫై చేస్తుంది. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫేస్ మాస్క్. వచ్చేసి ఇది మినిమలిస్ట్ నుంచి ట్రానిక్సామిక్ 3% ప్లస్ హెచ్పిఏ. ఇది సెరం అనమాట. నాకు ఇంతకుముందు ఇక్కడ అంతా ఫుల్ లైక్ మచ్చలు ఉండేవి. సో ఆఫ్టర్ యూజింగ్ దిస్ చాలా వరకు తగ్గాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆల్ఫా అర్బుటన్ యూజ్ చేస్తున్నాను, బట్ వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు గో బ్యాక్ టు దిస్ ఈస్ ద బెస్ట్ పర్చేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజ్ ఆఫ్ 2023 నాకు ఇది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన స్కిన్ చాలా గ్లోగా ఉండాలనే కదా మనం ఇన్ని ప్రోడక్ట్స్ వాడతాము. సో దిస్ డస్ ద జాబ్. మీకు ఏ బ్లెమిషన్స్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, ఏమన్నా మచ్చలు ఉన్నా వెంటనే తగ్గించదు. ఈ రిజల్ట్స్ ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఇస్తుంది, బట్ ఇట్ డస్ గివ్ ద రిజల్ట్. ఇది వచ్చేసి బ్రాండ్ వచ్చేసి మినిమలిస్ట్ నుంచి తీసుకున్నాను నేను. అన్ని లింక్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పిల్గ్రిమ్ నుంచి ఇది పీలింగ్ సొల్యూషన్ అనమాట. 2% AHA BHA పీలింగ్ సొల్యూషన్. సో నేను ఇది ఎప్పుడు నా ప్రీవియస్ వీడియోస్లో చూపించలేదు, సో అందుకే చూపిస్తున్నాను ఇది. అండ్ దీని గురించి నేను ఒక 4 to 5 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది ఇట్లా ఉంటుందన్నమాట. మీరు మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే మీరు చూసి ఉంటారు ఆర్డినరీ పీలింగ్ సొల్యూషన్ అని ఫుల్ రెడ్ కలర్లో. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ డ్యూప్ ఫర్ దాట్. నేను అది తీసుకుంటే మళ్ళీ అది పర్సంటేజ్ కూడా ఎక్కువ అండ్ కాస్ట్లీ కూడా.
అండ్ నా స్కిన్ ఎక్కడ ఇరిటేషన్ ఫీల్ అవుతుందేమో అని చెప్పి నేను కొంచెం లో దానికే వెళ్ళాను. పర్సంటేజ్ కూడా లో ఇది, అండ్ ఇది అఫోర్డబుల్ కూడా. దిస్ రీటైల్స్ ఫర్ 645, బట్ మీరు పిల్గ్రిమ్లో ఎప్పుడైనా సేల్ పెట్టే ఉంటుంది బై 1 get 1 ఫ్రీ అని. సో నేను అప్పుడే తీసుకున్నాను ఇది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో నేను ఒక 4 weeks వాడాను, బట్ బ్లాక్ హెడ్స్ అనేది చాలా 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 మెల్లగా తగ్గుతుంది, చాలా స్లోగా. అండ్ ఇది మీరు యూజ్ చేయాల్సింది కూడా వీక్లీ వన్స్. ఒకవేళ మీరు ఆల్రెడీ సెరమ్స్ అవి వాడుతూ ఉంటే వీక్లీ ట్వైస్ యూజ్ చేయొచ్చు. బట్ రిజల్ట్స్ చూపిస్తుంది, బట్ చాలా 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 స్లోగా చూపిస్తుంది. సో ఆ రేంజ్కి వచ్చేసరికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ పర్చేసెస్ అని చెప్పొచ్చు. సో అందుకే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. బట్ అగైన్ మీకు దీని గురించి డీటెయిల్ వీడియో విత్ రిజల్ట్స్ కావాలంటే డూ లెట్ మీ నో, ఐల్ మేక్ ఏ వీడియో ఆన్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నేను వీడియోలో చూపించానో లేదో తెలీదు, బట్ యా, దిస్ ఇస్ ద లారియల్ హెయిర్ సెరమ్ అనమాట. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి ఇంత చిన్న బాటిల్ తీసుకున్నాను, పెద్ద తీసుకోలేదు. అండ్ చిన్న బాటిల్ కూడా కొంచెం కాస్ట్లీ. దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 200 rupees ఈ స్మాల్ బాటిల్. బట్ దిస్ కంట్రోల్స్ ద ఫ్రిజ్ ఆఫ్ ద హెయిర్. ఓ మై గాడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నాకు రిజల్ట్స్ కనిపిస్తుంది నేను ఎప్పుడైతే హెడ్ బాత్ చేసిన తర్వాత. ఇది వెంటనే కాదు, 80% మీ హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలి. నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో నా స్కిన్ టెక్స్చర్ మారిపోతుంది. అప్లై చేయకపోతే స్కిన్ కొంచెం రఫ్గా ఫ్రిజీగా ఉంటుంది అనమాట. సో దిస్ రియలీ వర్క్స్. అండ్ మార్కెట్లో ఉన్న వాటిల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ అనమాట. దీని తర్వాత నేను ఇంకా ఏ హెయిర్ సెరమ్స్ ట్రై చేయలేదు. బట్ నేను విన్నది ఏంటంటే మార్కెట్లో ఉన్న ట్రెస్మీ వాటికంటే దిస్ లారియల్ వర్క్స్ బెటర్. అండ్ ఫ్రిజ్ అనేది చాలా 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 కంట్రోల్ చేస్తుంది. ఎస్పెషల్లీ నా హెయిర్ ఏంటంటే ఫుల్ స్ట్రైట్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం నేనేం హెయిర్ మాస్క్ అవి వేసుకోకపోతే కొంచెం డ్రై అయిపోతుంది అనమాట. 3rd డేకి 4th డేకి. ఫస్ట్ 2 days మేనేజబుల్, బట్ 3rd to 4th day అయిపోతుంది. సో నేను ఎప్పుడైతే ఇది అప్లై చేస్తానో 3rd day 4th day కూడా ఇట్ లుక్స్ ప్రిటీ గుడ్ మేనేజబుల్ అనమాట. దట్ ఈస్ వై దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ సెరమ్స్ ఐ పర్చేస్డ్, అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ ఇన్వెస్టెడ్. నెక్స్ట్ వచ్చేసి మీరు నా వీడియోస్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో నేను మెన్షన్ చేసే ఉంటాను, మేకప్ వీడియోస్లో లాక్మే ల్యూమీ క్రీమ్. నేను ఇప్పటికీ ఇది ఒక 3 to 4 times చాలాసార్లు మెన్షన్ చేసి ఉంటాను, రికమెండ్ కూడా చేసి ఉంటాను. దిస్ ఈజ్ ఆల్సో అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేసెస్ అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ దీంట్లో మాయిశ్చరైజేషన్ కూడా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఫేస్కి గ్లో కూడా ఇస్తుంది. మీరు ఏం అప్లై చేయకుండా జస్ట్ ఇది యాజ్ అ మాయిశ్చరైజర్గా అప్లై చేసుకున్నా మీ ఫేస్లో ఆ గ్లో అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ లవ్ దిస్. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. యా, ఎట్ ద సేమ్ నేను ఇందాక చెప్పింది మాయిశ్చరైజర్ విత్ హైలైటర్. సో మీ ఫేస్ని హైలైట్ కూడా చేస్తుంది. నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను అంటే బీబీ క్రీమ్లో కానీ లేకపోతే ఫౌండేషన్లో కానీ మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేస్తాను. బికాజ్ దిస్ ఆల్రెడీ మనం ఫౌండేషన్లోనే హైలైటర్ మిక్స్ చేస్తే చాలు, ఇంకా మళ్ళీ హైలైటర్ వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. దట్ ఈస్ వై ఐ లవ్ దిస్ సో మచ్. ఈ బ్లూ ఐలైనర్ ఫ్రమ్ లాక్మే. Again, you must have been seen me wearing this blue eyeliner in many videos. So this starting అంత కాన్ఫిడెన్స్ లేకుండే, బట్ ఇది వేసుకున్న తర్వాత దిస్ జస్ట్ లుక్ సో గుడ్. అండ్ ఆల్సో చాలా అఫోర్డబుల్ రేంజ్లో కూడా వస్తుంది అనమాట ఇది. అండ్ ఐస్ మీద ఇట్ జస్ట్ లుక్ సో గుడ్, సో బ్యూటిఫుల్. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ పిక్చర్ ఐ ఇంక్లూడ్ ఇట్ హియర్. బట్ దెన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేసెస్ ఫర్ ఐస్. నేను ఐస్కి ఎక్కువ తీసుకోను. ఐ డోంట్ గో ఫర్ ఐ షాడో ప్యాలెట్స్ ఆర్ సంథింగ్, బికాస్ నాకు ఐ షాడో వేసుకోవడం అసలు రాదు. సో ఐ గో ఫర్ లైనర్స్ లైక్ దిస్ ఆర్ రెడీమేడ్ ఐ షాడోస్ వస్తుంది కదా వాటికి. సో ఐమ్ గోన డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నెక్స్ట్ నేను ఏం కలర్స్ ట్రై చేయాలో. దీంట్లో వాళ్ళ దగ్గర ఇంకా డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, అండ్ వేరే బ్రాండ్స్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ లైక్ గ్రీన్, పర్పుల్, లావెండర్. సో ఫర్ నౌ ఐ హ్యావ్ ట్రైడ్ బ్లూ, బట్ నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందాకే చెప్పాను కదా నాకు ఐ మేకప్ అస్సలు రాదు అని. సో ఫర్ దాట్ రీజన్ ఐ బాట్ దిస్ విస్ బ్యూటీ. ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో పెట్టుకుని, ఇయర్ స్టార్టింగ్లో విష్ లిస్ట్లో పెట్టుకుని నేను ఇయర్ ఎండింగ్లో కొన్నాను. బట్ అగైన్ దిస్ వాజ్ వర్త్ పర్చేసింగ్. నేను ఇంకా ఇది వేసుకుని చూపించలేదు అనుకుంటా. ఐ పోస్ట్ ఏ సపరేట్ రీల్ ఆన్ దిస్. బట్ దిస్ ఇస్ లైక్ వావ్, ఓ మై గాడ్ అనే చెప్పచ్చు. నేను ఇది ఇంతకుముందు వీడియోస్లో సమ్ నైకా హాల్లో చూపించాను. ఇది ఎక్కువ పూసుకున్నట్టు కూడా ఉండదు, అండ్ అట్ ద సేమ్ టైం అసలు ఏం చేసి లైక్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టు ఉండదు. బట్ దిస్ జస్ట్ గివ్స్ యూ దట్ ఎలిగెంట్ లుక్ యూ నీడ్. సో మీరు నాలాగా సమ్మన్ హూ డోంట్ నో హౌ టు డూ ఐ మేకప్ అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. జస్ట్ ట్రై ఇట్ అవుట్ అండ్ యూ విల్ లవ్ ఇట్. వచ్చేసి
ఇన్సైడ్ కాస్మెటిక్స్ బ్లష్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేసెస్ అని చెప్పొచ్చు. అండర్ 100 రూపీస్. అండ్ బ్లష్ కలర్ చూడండి, దిస్ ఇస్ సో గుడ్. అండ్ పిగ్మెంట్ కూడా చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. అండ్ మీరు చాలా హరీలో ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళే టైంలో హరీగా ఉన్నారు, అండ్ మీరు బ్రష్తో వేసుకుని అంత టైం ఉండదు మనకి. సో at that time this comes handy. Just take few tips and just dab it and you are done for that day. So yeah, ఇంకా 70 to 80 రూపీస్లో దిస్ వర్క్స్. ఇంకేం కావాలి మనకి ఫర్ దట్ ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి అగైన్ దిస్ వాజ్ ఆల్సో ఇన్ నాట్ వాట్ ఐ థాట్, కార్మెసీ రేజర్స్ అనమాట. అగైన్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజెస్ ఫర్ ఐబ్రోస్. నేను ప్రీవియస్లో కూడా మెన్షన్ చేశాను, నాకు లోవర్ ఐబ్రోస్ చేసుకోవడం, ఐ మీన్ ఇక్కడ కొంచెం చేసుకోవడం భయం వేస్తుండే. ఐ యూస్ టు యూస్ ట్వింకిల్ రేజర్స్, బట్ దెన్ కింద చేసుకోవడం కొంచెం భయం వేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ కార్మెసీ రేజర్స్, సో ఐ కెన్ గ్రూమ్ మై లోవర్ ఐబ్రోస్ అని. అండ్ దిస్ డస్ ద జాబ్. కొంచెం స్టార్టింగ్లో లైట్గా భయం వేసింది, బట్ అగైన్ దిస్ హ్యాస్ దిస్ ఇక్కడ కైండ్ ఆఫ్ డిజైన్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఐ ఇంక్లూడ్ ఎ పిక్చర్. కైండ్ ఆఫ్ అంత షార్ప్ ఉండదు, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ డస్ ద జాబ్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ లవ్ దిస్, ఎస్పెషలీ ఫర్ ఐబ్రోస్ అనమాట. మీరు కూడా నాలాగా కొంచెం భయం వేస్తే యూ కెన్ గో ఫర్ దిస్. దీంట్లో మళ్ళీ చిన్న రేజర్ కూడా వస్తుంది అనమాట. జస్ట్ ఇది ఉంది కదా, దీంట్లో హాఫ్ అనమాట, అంత రేజర్ కూడా వస్తుంది. నేను అది ఇంకా పర్చేస్ చేయలేదు, బట్ ఫర్ దట్ ఆల్సో దీని క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ద హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. ద లాస్ట్ థింగ్ ఇస్ ఈ మేకప్ ఫిక్సర్ అనమాట. వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ మేకప్ ఫిక్సర్స్ అవుట్ ఇన్ ద బ్రాండ్స్. దిస్ ఇస్ అ మేకప్ ఫిక్సర్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. కొంచెం నాకు దీంట్లో నచ్చనిది ఏంటంటే, కొంచెం మీరు ఐస్ క్లోజ్ చేసి అప్లై చేసిన కొంచెం ఐస్ తెడుస్తున్నప్పుడు కొంచెం స్టింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట, కళ్ళు మండుతున్నట్టు. ఎక్సెప్ట్ దట్ దిస్ వర్క్స్ బెస్ట్, కీప్స్ యువర్ మేకప్ ఇన్ ప్లేస్ ఫర్ హవర్స్, స్మడ్జ్ అవ్వదు. ద మెయిన్ బెస్ట్ థింగ్ నాకు ఏమనిపించింది అంటే, దీంట్లో అలోవెరా జెల్ అండ్ విటమిన్ ఈ ప్రాపర్టీస్ కూడా ఉంటుందన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాపర్టీస్ ఇన్ దిస్. అండ్ దిస్ రీటైల్స్ ఫర్ లైక్ 200 ఆర్ సంథింగ్ అంతే. సో ఇఫ్ యు ఆర్ సమ్వన్ లుకింగ్ ఫర్ గుడ్ మేకప్ ఫిక్సర్స్ అండ్ యూ కెన్ గో ఫర్ దిస్. ఆర్ బ్లూ హెవెన్ మేకప్ ఫిక్సర్ కూడా చాలా బాగుంటుంది. And that's it guys for the today's video. Hope you like it. I'll leave the links in the description box. You can check it out. Bye bye.